మొత్తం పంపు ఇరిగిపోయి వచ్చింది మొత్తం 775 పైన జరిగింది. మణికంఠ లిఫ్టింగ్ మిషన్ కొట్టేసి దూరం మీద 3 సంవత్సరాలు జరిగింది. చెప్పు అది ఏరియా చెప్పి రోడ్ నంబర్ 12 కేర్ హాస్పిటల్ రోడ్ నంబర్ 11 12 కాదు కేర్ హాస్పిటల్ అది ఇష్టం ఫిట్ చేస్తున్నాం. ఫిట్టింగ్ అయిపోయింది, వెళ్తున్నాం. సెల్లర్ కింది కూడా మొత్తం తర్వాత అన్నా పైన ఉండాలా పైన వెళ్ళానా మరి వెళ్ళానా ఈ చీకటి అయితే లోపల సెల్లర్ల పోయి ఎక్కినామంటే ఈ టైం అవుతుంది. ఈ పక్కన కూడా తీస్తాం అంటే ఒక 2-3 నెలల కింద. లిక్కర్ మార్ట్ ఇప్పుడు ఇంటెంట్ ఆల్మోస్ట్ 9 కూడా ఉన్నాయి. కేర్ హాస్పిటల్ అయితే చేస్తాం ఆల్రెడీ. కేర్ హాస్పిటల్ మేము వేస్తాం, ఇల్లు మేము వేస్తాం. ఇట్లా చేయండి టిఫిన్ సెంటర్ ఉందా నీకు? టిఫిన్ సెంటర్ రా మాస్టరా మీదేనా? ఎన్ని గంటల వరకు ఉంటుంది అది? 10 గంటల వరకు కంపల్సరీ ఉండాలి నా టిఫిన్ సెంటర్ కన్నా లేకుండా నడుస్తా? ఈ బండి మీద వస్తావు అంటున్నా మల్కాజీరు. డైలీ ఉంటాయా? డైలీ తోటి సంబంధం లేదు. మీకు జీతం అంటే జీతం, డైలీ అంటే డైలీ, అట్లేం లేదు. మీకు పని గురించి వెళ్ళి అట్లేం ఉండదు. అంటే ఇక చెప్పలేము, ఇక సమ్మర్లో చేసుకోవచ్చు, మనం చేసుకునే ఉంటాయి. తోటి సమ్మర్లో ఒక 2-3 అవుతాయి రోజు 2-3 చేసుకోవచ్చు. బండి మీద అనేది ఏముండదన్నా నీకు, కాలేజ్ వచ్చినప్పుడు లేపుకోవాలంతే. ఇంకా తాడుతో అటు అనుకోవాలి. నీకు హార్డ్ వర్క్ అనేది ఏముండదు, కానీ వాళ్ళు ఉండాలి, మనిషి ఉండాలి. ఇప్పుడు ఒక్కడున్నది వేరే ఉంటాయి, ఇద్దరు ఉన్నది వేరే ఉంటుంది. అట్లా కొంచెం సపోర్ట్. అది మా బొమ్మడి నేను ఇద్దరం చేసుకుంటాను. అన్ని చూస్తున్నా మన గురించి. ఇంకా 2 ఉన్నాయి చేసేటి. ఇప్పుడు 2 అయినాయి దీంతో, ఇంకా 2 ఉన్నాయి అయిపోయినాయి. అంటే
జీతం అంటే జీతం ఇస్తా అట్లా అని. జీతం లెక్కంటే ఇక్కడ మా బొమ్మ అడిగిట అన్నా మీకు బయట ఎంత వస్తా అన్న? మాది వేరే డైలీ డైలీ. 20 ఇస్తా. ఖాళీ ఎంత 20,000 ఇస్తా. టైమింగ్ ఎట్లా? టైమింగ్ అంటే ఇక టైం చెప్పలేము కానీ టైమింగ్ పొద్దున అంటే పొద్దున 6 గంటలకన్నా 6 ఓ రోజు 6 ఉంటుంది, ఓ రోజు 8 ఉంటుంది, ఓ రోజు 10 ఉంటుంది. పని ఉంటేనే ఓ రోజు పనే ఉండదు. పని లేకుండా మీకు సంబంధం ఉండదు. లేకపోతే పీస్ వర్క్ అంటే పీస్ వర్క్ ఇచ్చేస్తాను నీకు. పీస్ వర్క్ చేసుకుంటే గిట్ట నీకు రోజు 1500 వస్తాయి. 1000-1500. ఎండాకాలం అయితే, వానాకాలం అయితే ఇక 600-700 అంతే వస్తాయి. ఎలక్ట్రికలా? ఎందుకంటే ఇంకో బండి తీసుకుంటున్నాం మేము. వాళ్ళు పెట్టుకుంటే ఇక మనకి రెగ్యులర్ ఉంటారు కదా అని ఉన్నాడు అడుగుతాను ఒకసారి. ఊరిని వచ్చాడు వాడికి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏది వచ్చేసినాడు. అరే అరే ఏ వర్క్ రాకుండా అవసరం లేదన్నా మనకు. పర్మనెంట్ కాదు, పర్మనెంట్ చేయలేదంటే వచ్చేసింది. చిన్నోడే కానీ ట్రై చేసి కానీ కాలే. ఒక 3-4-5 సంవత్సరాలు చేసింది. అందులో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అంతే. సీజన్ కానీ ఫుల్ వాటర్ పోయి అది వెళ్ళి ఆగిందంటే అసలు దానికి డస్ట్ కూడా దాన్ని పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకుంటారు డిజైన్ చేస్తారు. డిజైన్ ఒక డిపార్ట్మెంట్ రెండు చేసుకుంటాం. పచ్చిదా అవసరం. ఇంకోటి ఉందా నా డబ్బులు ఏం కాదే. దగ్గరకు వచ్చినాక అట్లా కట్టినా కట్ట సేమ్ కాదు. అన్న పైప్ గుంజా వైర్ పట్టుకోండి. పైప్ గుంజుతాయి కాలు వైర్ పట్టు. కాలు వైర్ పట్టుకో. నువ్వేం గుంజాకు, నేను పైప్ గుంజు. మట్టి వచ్చింది కొంచెం. గుంజు గుంజు కాదు. బస్ బస్ బస్. ఫోన్ ఉందా నేను యూట్యూబ్ ఆన్ చేయి. మన దాంట్లో వస్తుంది యూట్యూబ్.
లేస్తారు బోల్ రోజు అమ్మ లేపాలంటే ఇట్లా లేపని రాదు ఇది అక్కడ ఉంటాయి కొంచెం బిల్డర్లకు ఒక్కొక్క బిల్డర్ ఇట్లుంటారు ఎట్లా లేపుతారు బోర్ ఇట్లా పెడితే ఇది తగులుతుంటుంది పైన ఇప్పటిదాకా చాలా ఇబ్బంది అయింది లేపనికి ఇట్లుంటారు. కొన్ని బోర్లలో మొత్తం ఇట్లా సాల్ట్ వస్తాయి ఇట్లా సాల్ట్ తాడేసుకో పోయింది అంతా సాల్ట్ వాటర్ అనమాట మొత్తం